విజయమార్గం.com. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి ఎంతోమంది ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు వారున్న ప్రాంతాలకు రమ్మని, పర్యటనలు చేస్తున్నారు, వివరాలు చెప్తారు? ఓకే అమ్మా, తప్పకుండా. ప్రస్తుతం మాత్రం పర్యటనలు అనేవి ఉన్నాయి. రేపు గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అంటే 25వ తారీఖు రేపు ఆదివారం రోజున గుంటూరు వెళ్ళటం జరుగుతుంది. అలాగే 26వ తారీఖు సోమవారం ఒంగోలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. 27వ తారీఖు మంగళవారం నాడున నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా రోజులు ఎప్పుడైనా సరే హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. తర్వాత ఏంటంటే పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే ఎవరైనా సరే శ్రీచక్రం కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ లాకెట్ విషయంగా కావచ్చు, తర్వాత మనం వాటి గురించి మాట్లాడుకుందాం. అయితే అవి కలెక్ట్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లోపుగా ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండటం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్లు అనేవి మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రావటం మంచిది. లేదా పొద్దున్నే వచ్చి టోకెన్ నెంబర్ తీసుకుని వెళ్ళి మళ్ళీ అయినా సరే రావడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసి చూపించుకుని వెళ్ళవచ్చు. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి పిల్లలందరినీ చక్కగా చదివించాలని తల్లిదండ్రులు అందరూ కోరుకుంటుంటారు. మరి ఇప్పుడు అందరూ కూడా వీడియో గేమ్స్ అని, లేదంటే ట్యాబ్లని, ఇలా గేమ్స్లో పడిపోవడం, లేదంటే పెద్దలు చెప్పిన మాట వినకపోవడం లాంటివి చూస్తున్నాం. చిన్నపిల్లలే కాదు, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నింటికి అడిక్ట్ అవుతున్నారు. మరి అందరికీ కూడా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ కుదరడానికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా? మీరు ఎటువంటి సేవలు అందిస్తున్నారు చెప్పండి. తప్పకుండా. మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ గురించే ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతుంది. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాడు కూడా చాలామంది తెలియచేస్తుంటారు, అమ్మ మీరు ఎప్పుడు కూడా విద్య గురించి చాలా బాగా చెప్తారమ్మా అని. ఎందుకంటే ఎవ్వరు కూడా దోచికెళ్ళలేనటువంటిది విద్య అనేది. ఎవరి వల్ల కాదు, ఎవ్వరు కూడా దోచికెళ్ళలేవడం అనేది ఎప్పుడు కూడా ఉండదు. అష్టైశ్వర్యాలు పోవచ్చేమో కానీ అవి ఎప్పుడు విద్య అనేది మాత్రం ఎవరు తీసుకువెళ్ళటానికి సాధ్యపడేది కాదు. కాబట్టి అటువంటి విద్య అనేది ప్రతి వ్యక్తికి సొంతం అవ్వాలి అన్న ఉద్దేశంతో విద్య గురించి ఎక్కువగా తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అందులోనే భాగంగా విద్య గురించి కావచ్చు, లేదా హయ్యర్ ఎడ్యుకేషన్, విద్యలోనే ఒక భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ కోసం కావచ్చు, అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, వ్యాపార అభివృద్ధి కోసం కావచ్చు, వీళ్ళందరికీ కూడా అంటే బుద్ధుడికి ప్రతీకగా అనమాట ఎమరాల్డ్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అయితే అటువంటిది ఒక లాకెట్ అనేది అందచేయటం అనేది ఉంటుంది. అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి డిస్ప్లే అవుతుంటే వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. అతి తక్కువగానే అంటే నిర్ధారణ చేయడం అనేది కూడా నిర్దేశించడం జరిగింది. అయితే ఏంటంటే విద్య గురించి అది ఆ లాకెట్ అనేది తీసుకున్నటువంటి వాడు కూడా చాలామంది తెలియజేశారు, అమ్మ మా పిల్లల్లో చాలా బాగుంది, చక్కని మార్పు వచ్చింది. ఎందుకంటే ఏదోలే అని ఆషామాషిగా మామూలుగా కట్టేటువంటి లాకెట్ కాదు అది. దానికి ఏంటంటే సకలం అనంటే మన పూజా ప్రాసెస్ అనేది నిర్వహించి, అయితే లలితాపారాయణం కావచ్చు, సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటివన్నీ కూడా ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటిది. సో సరస్వతి అమ్మవారి అనుగ్రహం వలన అది కట్టించుకున్న వాళ్ళందరికీ కూడా మంచి విద్యలో ప్రావీణ్యత పొందుతున్నారు. చాలా బాగుందమ్మా అని తెలియజేస్తున్నారు. అటువంటి విద్య అనేది ప్రతి వ్యక్తికి సొంతం అవ్వాలి. అయితే విద్య అంటే ఎడ్యుకేషనల్ నాలెడ్జ్ ఒకటే కాదు, చదువుతో పాటు సంస్కారం కూడా ఇంపార్టెంట్, గౌరవం మర్యాద ఇంపార్టెంట్, పెద్దవాళ్ళని గౌరవించటము అనేది కూడా అందులో భాగంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే కొంచెం అణిగిమణిగి ఉండటము అని అంటారు. సో అది ఏంటంటే అన్నీ తెలిసిన వాళ్ళకి ఉంటుంది, ఏమీ తెలియకపోతేనే అటువంటి మార్పులు ఇటువంటి వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఏంటంటే ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి సదుద్దేశంతో ఏంటంటే విద్యకు సంబంధించినటువంటి ఆ లాకెట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అది కట్టించుకున్న వాళ్ళకి ఏంటంటే అది చదువుతో పాటు సంస్కారము, పెద్దవాళ్ళ పట్ల గౌరవ అభిమానాలు ఉండటము, ఇవన్నీ కూడా మనం వాటికి అందించిన వాళ్ళం అవుతూ ఉంటాము. సో తల్లిదండ్రులు అందరూ కూడా వచ్చి పిల్లల కోసం అని చెప్పేసి, దూర ప్రాంత ప్రజలైతే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు కలెక్ట్ చేసుకొని వెళ్ళవచ్చు. అలాగే విదేశాలకు పంపాలనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకొని వాళ్ళు అందచేయటం అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా సరే మన ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్వాలేదు, పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ సౌకర్యం కానీ ఉంటుంది. నేను పర్యటనలు అనేది మాత్రం వచ్చినప్పుడు అక్కడికే వచ్చి డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోవటం మంచిది. నేనే వాళ్ళకి కట్టడం అనేది ఉంటుంది. అలాగే పోస్టల్ సౌకర్యం కానీ కొరియర్ కానీ వాళ్ళకు కూడా నేనే కవర్లో కూడా పొందుపరచడం ఉంటుంది. చాలామంది కాల్ చేసి అడుగుతుంటారు, అమ్మ మీరే స్వయంగా వేయండి అమ్మా అని చెప్పేసి. సో అలాగే అనమాట, అంత అభిమానంగా నేనే వేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్పేసి అంటారు. అది ఎవరైనా సరే ఫోన్ చేసి కనుక్కునే ఎడ్యుకేషన్ లాకెట్ అమ్మా అని చెప్పి ఫోన్ చేసి కనుక్కునే ఎంత ఏమిటి తెలుసుకోవడం మంచిది. డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం ఇంకా మంచిది. విద్యలో రాణించటము అనేది ఉంటుంది. దీనివల్ల అంటే విద్యలో రాణించడం ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటువంటి వాడు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, మాటలు సరిగా రావట్లేదమ్మా అనుకున్నటువంటి వాడు కానీ, కొంతమంది హైపర్ యాక్టివ్
నెగిటివ్ అని చెప్పేసి కూడా సఫర్ అవుతుంటారు, బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. సో అటువంటి పిల్లలకు కానీ వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతున్నది. చాలా బాగుందమ్మా అని చెప్పేసి కూడా తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా తెలియజేయడం అనేది జరిగింది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నా పేరు పద్మజ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/11/97. 3/11/93 అండి? 7/11/97 అండి. డేట్ మరొకసారి గట్టిగా చెప్పండి. 7/11/77 అండి. 77 అండి? 7 అండి? 7, 11, 77 అండి. ఓకే, సమస్య ఏంటండి? నాకు గత 8 సంవత్సరములుగా హెల్త్ బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, యూట్రస్ సీతా శర్మ గారితో ప్రాబ్లం. మాట్లాడండి. ఎక్కడి నుంచి చేస్తున్నావు నాన్న? మేము అనంతపురం జిల్లా ఉరుకొండ నుంచి చేస్తున్నామండి. అమ్మా నాకు 8 సంవత్సరముల నుంచి ఆరోగ్యం బాగలేదు మేడం. ఏం చూపించుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదంటున్నారు కానీ అది తగ్గడం లేదు మేడం. అది ఋతు సమస్య ఉంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి మేడం మాకు. ఓకే అమ్మా, ఏం బాధపడద్దు తల్లి, కాల్ కలవటమే అదృష్టం, ఎప్పుడు కూడా సఫర్ అవ్వద్దు. అయితే డాక్టర్ ట్రీట్మెంట్తో పాటు చెప్పినటువంటి పరిహారాలు అనేది కూడా చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మా. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేటువంటిది చేయించుకోవటం ఒకటి మంచిది. వరుసగా 4 సంవత్సరాలు చేయించుకోవటం మంచిదమ్మా. 4 years కంటిన్యూస్గా అనమాట, 4 సంవత్సరాలు వరుసగా, సంవత్సరానికి ఒకసారి చొప్పున రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో చేయించడం ఒకటి చాలా చాలా మంచిది. అలాగే మీకేంటంటే లక్కీ కలర్స్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. గ్రే కలరు, మెరూన్ కలరు, స్కై బ్లూ కలర్, వైట్ కలర్ ఎక్కువగా కలిసి వస్తాయి. ఫేజింగ్ అని చెప్పేసి ఉంటుంది, ఈ దిశ కలిసి వస్తుంది అనేది, అది తూర్పు దిశ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది మీకు. అలాగే అదృష్ట సంఖ్య అని చెప్పి ఉంటుంది 6, అలాగే 15, 24, 1వ తారీఖు, ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే మీరు ఎక్కువగా ఆరాధించవలసింది శివుడిని, విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే అంత మంచిది. మహాలక్ష్మాష్టకము అని చెప్పేసి ఉంటుందమ్మా. మామూలుగా మన లలితా సహస్రనామావళి బుక్లో ఉంటుంది మహాలక్ష్మాష్టకము అని. అది ప్రతిరోజు 3 సార్లు పఠిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే కాలభైరవాష్టకము అని చెప్పేసి ఉంటుంది, అది కూడా ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారైనా సరే పఠించటము చాలా మంచిది. మరొకటి ఏంటంటే వీధి కుక్కలకి, అంటే నల్లగా ఉండేటువంటి వీధి కుక్కలకి రొట్టెలు అనేవి చేసి పంచిపెట్టడం, అంటే వాటికి తినిపించటం అనేది చాలా మంచిది. అయితే ఎంత ఎక్కువగా మనం పెడుతూ ఉంటే వాటికి చాలా మంచిది అనమాట. వీధి కుక్కలకి మామూలుగా గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు, ఆ కుక్కలు కూడా నల్ల కుక్కకి గనక వేస్తే చాలా మంచిది. మరొకటి వచ్చేసరికి ఆవుకి బొబ్బర్లు అని చెప్పేసి ఉంటాయి. ఆ బొబ్బర్లని నానబెట్టి గురువారం రాత్రి నానబెట్టి శుక్రవారం ఉదయం గనక గోమాతకి తినిపించడం ఒకటి చాలా మంచిది. ఆర్థిక పరంగా కాస్త బాగుండలేదమ్మా అని మీరు అంటున్నారు, కానీ త్వరలోనే ఆర్థిక పరంగా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఎటువంటి వ్యాపారం పెట్టుకుంటే మంచిది అనేది తెలుసుకోవటం కూడా చాలా మంచిది. మీ జాతక పరంగా చిన్నపాటిది ఏదైనా సరే ఒక వ్యాపారం అనేది పెట్టుకుంటే అమ్మవారి దేవల్ల సక్సెస్ అవ్వటం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే కనుక ఏ వ్యాపారం అనేది కలిసి వస్తుంది. ఇంకా కొన్ని రెమెడీస్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాట్స్ ఐ అని చెప్పేసి ఉంటుంది, అది మెడలో లాకెట్ రూపేణ ధరించటము చాలా మంచిది. వేలికి ఉంగరం కంటే ఎక్కువ మెడలో లాకెట్ రూపేణ ధరించటం చాలా మంచిది. క్యాట్స్ ఐ అంటారు, వైఢూర్యము అనేటువంటిది మెడలో ధరించటం ఒకటి చాలా మంచిది. అది ఎలా ఏమిటి అనేది అన్ని కూడాను తెలుసుకోవాలంటే ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా కలవడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్య అభివృద్ధి అనేది చేకూరుతుంది. ఎప్పుడు కూడా సర్వసిద్ధి మాల గురించి కూడా తెలియచేయటం ఉంటుంది, అది కూడా వీలైనంత వరకు మీరు పొందటానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఓకే అండి, మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, మరి ఎటువంటి సమస్య ఉన్నా సరే సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి జాతక పరిశీలన, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ గురించి, అలాగే రత్నం ధరించాలి, ఎటువంటి రెమెడీస్ పాటించాలి, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ లాకెట్ తీసుకోవాలి, శ్రీయంత్రం తీసుకోవాలి, సర్వసిద్ధి మాల తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలన్నా ముందుకు అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే శ్రీయంత్రానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలి, పోస్టల్ ద్వారా కూడా మరి పొందే అవకాశం ఉంది కనుక పోస్టల్ ద్వారా పొందే అవకాశం గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా సంప్రదించవచ్చు. సీతా శర్మ గారు, మరి శ్రీయంత్రానికి సంబంధించి, సర్వసిద్ధిమాలకు సంబంధించిన వివరాలు మీ మాటల్లో తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీచక్రము అని అంటే
చాలా గత కొంతకాలంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది తీసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి చాలా ఆనందంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అది ఏంటంటే మన మామూలుగా పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. అంతకంటే ముందుగా ఏంటంటే 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా లక్ష్మీ అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, కుంకుమార్చన కార్యక్రమం అనేటువంటిది కూడా నిర్వహించినటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది. ఆ శ్రీచక్రము అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకుని మామూలుగా బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. అయితే ఏంటంటే ఆ కవర్లోనే, శ్రీచక్రం ఉన్నటువంటి కవర్లోనే ఒక పేపర్ అనేది ఉంటుంది, అందులో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధగా 108 సార్లు చదవటం చాలా మంచిది. ఆ విధంగా కనీసం 40 రోజులైనా సరే మెయింటైన్ చేయటం, చదవటం చాలా మంచిది. తప్పకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది. అలాగే మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. అది ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం కావచ్చు, దేనికైనా సరే అది చాలా బాగా దోహదపడుతుంది అని చెప్పేసి చాలా మంది తెలియజేశారు. అమ్మాయి శ్రీచక్రం తీసుకెళ్ళిన దగ్గర నుంచి చాలా బాగుందమ్మా అని చెప్పేసి. అయితే ఏంటంటే వాళ్ళతో పాటుగా మరికొంత ఏంటంటే ఒక 4, 5, 10, 12 ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కూడా ఇంకా కొంచెం ఎక్కువగా కూడా తీసుకుని కొంతమందికి పంచిపెట్టడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళ బంధువులకు కావచ్చు, మిత్రులకు కావచ్చు ఇస్తుంటారు. అయితే ఏంటంటే దానివల్ల కూడా అవతల వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుందట. వాడు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళతో ఇచ్చినటువంటి వాడితో షేర్ చేసుకుంటున్నారట. వాడు చెప్తారు, అమ్మ మేము మీరు చెప్పినట్టుగా వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు, ఇది తీసుకున్న దగ్గర నుంచి మాకు చాలా బాగుందమ్మా అని చెప్పేసి. సో అటువంటిది ఏంటంటే ఆ శ్రీచక్రం అనేటువంటిది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు అనమాట ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రము అని చెప్పేసి ఉంటుంది. అది చాలా చిన్నది, సూక్ష్మంగా ఉంటుంది, పెద్దగా కూడా ఏముండదు. అంటే మళ్ళీ మీరు పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్రెడీ పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి తీసుకుని వెళ్ళి కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. బీరువా లేనటువంటి వాళ్ళు కబోర్డ్స్లోనో, సూట్ కేసులోనో వాళ్ళకి ఏదైతే అనువుగా ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో అందులో పొందుపరచడం అనేది చాలా మంచిది. ఆ తర్వాత సర్వసిద్ధి మాల గురించి వచ్చేసరికి సర్వం సిద్ధించేటువంటి మాల, సర్వసిద్ధి మాల వేసుకోవటం వల్ల ఏంటంటే ఆరోగ్య అభివృద్ధి అనేది కూడా చాలా మంది తెలియజేశారు, చేకూరిందమ్మా అని చెప్పేసి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది, మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఈ విధంగా కూడా చాలా మంది తెలియజేశారు. శ్రీచక్రం విషయంగా కావచ్చు, సర్వసిద్ధి మాల విషయంగా కావచ్చు. బయట ధనం ఆగిపోయినటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే ధనం అనేది సకాలంలో చేకూరటము అనేది ఉంటుంది. కొంతమందికి లోన్ ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది కానీ రావట్లేదమ్మా అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ధనము దగ్గరకు వస్తున్నట్టుగా ఉంది కానీ రావట్లేదు, చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి కూడా అమ్మవారి దయ వల్ల ఇది అన్నీ కూడాను మనకు పాజిటివ్ రిజల్ట్ అనేది పొందగలుగుతున్నారు. వాడు స్వయంగా తెలియజేసినటువంటిది ఇది. అలాగే సర్వసిద్ధిమాల ఏంటంటే మెడల్లో ధరించిన తర్వాత ఎంతసేపు ధరించాలి, ఏమేమి మంత్రజపాలు చేసుకోవాలి, దానికి పరిహారాలు అనేది మాత్రం తెలియచేయటం అనేది ఉంటుంది. వాళ్ళకి మామూలుగా జాతకం అనేది చూపించుకున్నటువంటి వాళ్ళకైతే రాయించి ఇవ్వటం అనేది జరుగుతుంది. కేవలం సర్వసిద్ధిమాల మాత్రమే తీసుకోవాలనుకున్నప్పుడు కొంతవరకు ఏంటంటే ఏ మంత్రజపం చేస్తే మంచిది, పరిహారాలు మాత్రం కొంతవరకు తెలియచేయటము అనేది జరుగుతుంది. శ్రీచక్రం విషయానికి వచ్చేసరికి మాత్రం అది తీసుకున్నటువంటి వాడు చాలా మంది కూడా అంటే ఇప్పటికే తెలియచేశారు, కొన్ని వేల మంది. అమ్మా ఇది కలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి చాలా చాలా బాగుందమ్మా, మాకు అది అనుకోకుండా మేము గృహప్రవేశం అనేది చేసుకున్నాము, ఇల్లు ఈ మధ్యలో తీసుకుంటాము అన్న ఆలోచన కూడా మాకు లేదు, అనుకోకుండా అది సమకూరింది. ఇటువంటివన్నీ కూడా వింటూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. పోయినసారి నేను వైజాగ్, రాజమండ్రి, విజయవాడ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది తెలియజేశారు. అమ్మ అయితే దంపతులు కూడా, నూతన దంపతులు కూడా వచ్చారు, అమ్మ వివాహం కానప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాము అని చెప్పేసి భార్యాభర్తలు అట్లా రావటము చాలా ఆనందం వచ్చింది. చక్కగా వాళ్ళకి కూడా అలాగే బ్లెస్సింగ్స్ తీసుకోవడం కోసం వచ్చారు. తర్వాత మళ్ళీ మీరు చక్కని సంతానాన్ని తీసుకొని రండమ్మా అని చెప్పేసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇది చాలా ముచ్చట అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే విజయ మార్గంగా ఉండాలి, వాళ్ళ లైఫ్ కూడా ఏంటంటే ఆనందంగా ఉంటూ ఉండాలి అన్న సదుద్దేశంతో ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ విషయం కూడా అంతే అనమాట. చాలా మంది అది తీసుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం బాగున్నామమ్మా, విద్యలో రాణిస్తున్నారు, ఏంటంటే అష్టైశ్వర్యాలు, సంపదలు ఇవన్నీ కూడా కోల్పోవచ్చేమో కానీ చదువు మాత్రం, విద్యను మాత్రం ఎప్పుడు కూడా కోల్పోలేరు, అది ఎప్పుడు కూడా ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. అక్షరము అనంటేనే నాశనం కానిది అని అర్థం. అటువంటి అక్షర జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరము. సో అందుకోసం అని చెప్పేసి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అది మెడలో ధరించడం చాలా మంచిది, మామూలుగా వేయటం అనేది కాదు. దానికి అంత చక్కగా పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అది వర్కౌట్ అవ్వటం, అది పనిచేయటం అనేది జరుగుతూ ఉన్నది. సో అది తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది తెలియజేశారు, అమ్మ ఇది తీసుకున్న దగ్గర నుంచి చాలా చాలా బాగుందమ్మా. మా పిల్లల్లో ఏంటంటే వాళ్ళకి తెలియజేస్తుంటారు,
మా పిల్లలు విద్యలో రాణిస్తున్నారు, మీరు చెప్పినట్టుగా కాస్త ముందుగానే లేస్తున్నారు, చదువుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. ఇటువంటి విద్యా బుద్ధులు అనేది ప్రతి వ్యక్తికి అవసరము, సంస్కారం ప్రతి వ్యక్తికి అవసరము. అటువంటి గౌరవప్రదమైనటువంటిది ఉన్నతమైనటువంటి జీవితము ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటారు. అందుకని చెప్పేసి ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రతి వ్యక్తి కూడా వేసుకోవచ్చు. అది కేవలం స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు అనే కాదు, ప్రతి వ్యక్తికి అవసరము. అంటే కొంతమంది భాగస్వామి వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళు కూడా మన ఈ మధ్య వచ్చి ఒక 4-5 బ్యాచెస్ వచ్చి తీసుకుని వెళ్ళారు. అమ్మ మీ అందరం ఇది వేసుకున్న దగ్గర నుంచి మాకు బాగుందమ్మా అని చెప్పేసి తెలియజేశారు. సో ఈ విధంగా ఏంటంటే ఎటువంటి వ్యాపారస్తులకైనా సరే ఇది చాలా అనుకూలంగా ఉండటం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. నిజంగా చాలా చక్కగా తెలియజేశారండి సీతా శర్మ గారు. అలాగే ఇప్పుడు మన కార్యక్రమం మంచి మాట తెలియజేస్తుంటారు కదా, మంచి మాటలో భాగంగా ఏం చెప్పబోతున్నారు ఈరోజు? తప్పకుండా ఈరోజు మంచి మాటలో భాగంగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం వచ్చిన నాడు ఎప్పుడైనా సరే జనరల్గా ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజు శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. శివ పంచాక్షరి మంత్ర జపం అని ఉంటుంది, ఓం నమ శివాయ. ఈ ఓం నమ శివాయ అన్నటువంటి ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని ఎంత ఎక్కువ సార్లు పఠిస్తే అంత మంచిది. వీలైనంత వరకు ఈ ఒక్కరోజు కూర్చొని 10,000 సార్లు గనక మంత్ర జపం చేయగలిగితే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సకాలంలో ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. అలాగే కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేక మానసికంగా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాడు కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఈ పంచాక్షరి మంత్ర జపాన్ని 10,000 సార్లు గనక, అంటే సింగిల్ సిట్టింగ్లో 1 సిట్టింగ్లో ఒక్కసారి కూర్చుని 10,000 సార్లు గనక మంత్ర జపం చేయగలిగితే అంటే మహా అయితే 4-5 గంటలు పడుతుంది. శ్రద్ధగా కాన్సన్ట్రేషన్గా ఎక్కడైనా సరే మీ గృహం ఎందైనా సరే ఒకచోట ఒక పద్ధతిగా కూర్చొని 10,000 సార్లు మంత్ర జపము అనేది చేయటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఈరోజు అంటే ఒక శనివారం నాడు ఎప్పుడైనా సరే నల్లని ఆవుకి, గోమాతకి పచ్చని అనమాట, అంటే గ్రీన్ కలర్లో ఉండేటువంటివి ఏదైనా సరే ఒక ఆకుకూరలు కావచ్చు, గడ్డి కావచ్చు, పచ్చని గడ్డి కావచ్చు, లేదా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ నల్లని ఆవుకి తినిపించడం ఒకటి చాలా మంచిది. అలాగే రేపు నెక్స్ట్ వచ్చేటువంటి శుక్రవారము అమావాస్యతో కూడుకున్నటువంటి శుక్రవారము, మహాలయ అమావాస్య అని అంటూ ఉంటాము. అయితే ఏంటంటే ఈ అమావాస్య శుక్రవారం వచ్చినటువంటి రోజున గోమాతకి, ఏ గోమాత అయినా కావచ్చు, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే స్పెసిఫిక్గా శనివారం నాడు అన్నాం కాబట్టి నల్లని గోమాతకి అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఆ రోజు మాత్రం ఏ గోమాతకైనా సరే, ఏ రంగైనా సరే, మళ్ళీ మీరు వర్ణభేదం అనేది లేదు, ఏదైనా సరే గోమాతకి బెల్లము అనేది తినిపించటము చాలా మంచిది. ముక్కోటి దేవతలకు పెట్టినటువంటి ఫలితం అనేది దక్కుతుంది. శుక్రవారము అమావాస్య వచ్చింది, అమావాస్య నాడు శుక్రవారం నాడు మహాలయ అమావాస్య, ఆనాడు కొంచెం బెల్లము అనేది తీసుకుని వెళ్ళి గోమాతకి తినిపించడం చాలా మంచిది. దీనివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందటం అనేది ఉంటుంది, మనసులో సంకల్పం నెరవేరుతుంది, మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఎటువంటిదైనా సరే అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు, వారి అందరికీ కూడా అమ్మవారి దయ వల్ల చాలా చాలా బాగుంటుంది. అయితే ఇటువంటి చిన్న చిన్న ఈ పరిహారాలు అనేది తెలియచేయడం జరుగుతుంది, మంచి మాటల్లో భాగంగా తెలియజేయడం జరుగుతుంది. చాలా మంది కూడా పర్యటనలు వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటారు, అమ్మ మీరు చెప్పినట్టుగా ఇవి చేసామ్మా, ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వారివి ఎక్కువగా తెలియజేస్తుండేదాన్ని, వెంకటేశ్వర స్వామి వారికి చెప్పినటువంటి ఆ పరిహారాలు అనేవి చేసిన తర్వాత కూడా మాకు చాలా బాగుందమ్మా, కేవలం మిమ్మల్ని కలవటం కోసం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చామని చెప్పేసి అంటారు. చాలా మంది మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి తపనతో మేము అపాయింట్మెంట్ తీసుకొని వచ్చామమ్మా, ఎప్పుడు ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉంటే మేము విన్నాము, పాటించాము, మీ దర్శనం చేసుకోవడం కోసం మేము వచ్చామని చెప్తారు. సో ఇవన్నీ వింటూ ఉంటే చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కువ కాల్స్ అనేది నాకు ఎక్కువ ఈ మధ్యగా నెల్లూరు నుంచి, అలాగే గుంటూరు, ఈ ఒంగోలు నుంచి ఎప్పుడు మీరు వైజాగ్, బెంగళూరు అటే ఎక్కువ వెళ్తారు, ఇటువైపు రావట్లేదమ్మా అన్నారని నెక్స్ట్ ఈ ట్రిప్ మాత్రం అటువైపు వెళ్ళటం అనేది జరుగుతున్నది. ఓకే అండి, నిజంగా మంచి మాటలో బాగా చక్కటి రెమెడీస్ తెలియజేశారని దాన్ని కూడా సవివరంగా తెలియజేశారు. సీతా శర్మ గారు మరి పర్యటన గురించి అన్నారు కదా, పర్యటన వివరాలు మరొకసారి చెప్తారా? తప్పకుండా. రేపు అంటే 25వ తారీఖు ఆదివారం రోజున గుంటూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే ఎల్లుండి అంటే సోమవారం రోజు 26వ తారీఖు సోమవారం నాడు ఒంగోలులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అలాగే తర్వాత మంగళవారం నాడు 27వ తారీఖున నెల్లూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రదేశం ఎక్కడ ఏమిటి వివరాలన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి, వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ గురించి కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, సర్వసిద్ధిమాల కావచ్చు, వీటి కోసం కూడా అపాయింట్మెంట్
కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి. వాటికి కాల్ చేసి కనుక్కొని రావటం మంచిది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అందరూ కూడా పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, మీ దగ్గరకు వస్తుంటారు, రెమెడీస్ గురించి అడుగుతుంటారు. మరి వీటిలో భాగంగా పేరు కరెక్షన్ గురించి కూడా అడుగుతుంటారు. మా పేరు ఎలా ఉందమ్మా, డేట్ ఆఫ్ బర్త్ కి సెట్ అయిందా, ఇలా అడుగుతుంటారు కదా. అటువంటి వారికి మరి న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ అందిస్తారా? అందరికీ కరెక్షన్ పడుతుందంటారా అవసరం? తప్పకుండా. అయితే వీటి గురించి ఏంటంటే న్యూమరాలజీ ప్రకారం తప్పకుండా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా కరెక్షన్ చేయటం అనేది అవసరమైతే మాత్రం ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా అనేది ఉండదు. అయితే మనం ఏంటంటే లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా పేరు అనేది చూసుకొని లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నది అంటే మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయటం అనేది జరగదు. ఎవరికైనా సరే అవసరము అనుకుంటే మాత్రం ఏదైనా ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. అలాగే ఒక సంస్థ పేరు కావచ్చు, అదైనా సరే. ఇప్పుడు ఏదైనా ఒక బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా పేరుని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళకి ఈ పేరు, ఆ యజమానికి ఈ పేరు సూట్ అయిందా లేదా. కొంతమంది మా నాన్నగారు ఉన్నప్పుడు వ్యాపారం చాలా బాగుందమ్మా, మా తాతగారు ఉన్నప్పుడు బాగుంది, కానీ మా హయాంకి వచ్చేసరికి, మా దగ్గరకు వచ్చేసరికి బిజినెస్ బాగుండట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు. సో వీటికి కూడా ఏమవుతుందంటే పర్సనల్గా కలవటం చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళకి అది సూటబుల్గా ఉందా లేదా, ప్లేస్ సూటబుల్గా ఉందా లేదా, ఆ పేరు వ్యక్తికి సూటబుల్గా ఉందా లేదా, ఆ కలర్స్ కూడా నేమ్ బోర్డుకున్నటువంటి కలర్స్ కూడా సూటబుల్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా పర్సనల్గా తెలుసుకోవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే లక్కీ నెంబర్ అని చెప్పేసి తెలియచేయటం ఉంటుంది. ఎవరికైనా సరే జనరల్గా నేను లెటర్ ప్యాడ్స్ రాసిచ్చే వాటి మీద కూడా లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ ఇవన్నీ కూడా రాసివ్వటం అనేది ఉంటుంది. వాటికి కూడా అంత ప్రాధాన్యత అనేది ఉంటుంటుంది. ఏ డేట్స్ ఎక్కువగా కలిసి వస్తాయి, ఏ కలర్స్ ఎక్కువగా కలిసి వస్తుంటాయి, ధరించవలసినటువంటి రత్నం ఏంటి, ఆ రత్నం ఎలాగూ, ఇవన్నీ కూడా తెలియజేయటం ఉంటుంది. ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఇవన్నీ తప్పనిసరిగా మన లెటర్ ప్యాడ్ మీద రాసివ్వటం అనేది జరుగుతుంటుంది. అలాగే పరిహారాలు అనేది కూడా ఇవ్వటం ఉంటుంది. అయితే ఏంటంటే మీరు అడిగినట్టు న్యూమరాలజీ ప్రకారం అవసరం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా ఏమవుతుందంటే కొంతమందికి లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉన్నదా లేదా సరి చూసుకొని లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉంటే మాత్రం డిస్టర్బ్ చేయడం జరగదు. లేని పక్షంలో మాత్రం ఏదైనా ఒక్క అక్షరాన్ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ఉంటుంది. అయితే పసిపిల్ల, చిన్నపిల్లల విషయంలో మాత్రం ముందుగానే జాగ్రత్త తీసుకొని కరెక్షన్ చేయించుకోవడం చాలా మంచిది. ఎప్పుడైనా సరే స్కూల్లో జాయిన్ చేయక ముందు పేరు ఎలా ఉంది, అలాగే మీనింగ్ఫుల్గా ఉండాలి, మీనింగ్లెస్గా ఉండకూడదు. ఈ మధ్య చాలా మంది కూడా వచ్చి కరెక్షన్ చేయించుకుంటున్నారు. కొన్ని ఏమైతుందంటే బాధ అనిపిస్తూ ఉంటాయి, వాటికి అర్థం తెలియదు. వాళ్ళు ఎక్కువ మందికి అర్థం తెలియకుండా పెట్టించుకోవడం చాలా తప్పు. పేరు మీనింగ్ఫుల్గా ఉండాలి ఎప్పుడైనా సరే. అలా ఉన్నటువంటి పేరుని సూచన చేయడం అనేది జరుగుతుంది. పసిపిల్లల పేర్ల విషయంలో కూడా అంతే. మాసనామం, నక్షత్రనామం, వ్యవహార నామం అని చెప్పేసి 3 పేర్లను నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి ఏంటంటే ఈ పేరు కంపల్సరీ పెట్టుకోవాలి, ఈ పేరు అని చెప్పేసి మాత్రం అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. వాళ్ళకి కరెక్ట్గా ఉన్నదా లేదా, లక్ష్మీప్రదంగా ఉన్నదా లేదా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా చూసుకొని పేరు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మనం ఎప్పుడు కూడా బేస్ చేసుకునేది మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి భగవంతుడు. సో అటువంటి చక్కని ఆరోగ్యము, అలాగే ఏంటంటే పేరు కూడా ఒక మీనింగ్ అనేది ఉండాలి. అర్థం లేకుండా మాత్రం ఏ పేరు ఉండకూడదు. అటువంటి అర్థాన్ని చేకూరుస్తూ ప్రొనౌన్సియేషన్ కూడా బాగుండాలి. ప్రొనాలజీ ప్రకారం ఎలా ఉంటుంది, సిగ్నేచర్ ఎలా చేస్తే మంచిది, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలియచేయటం అనేది ఉంటుంది. ఓకే అండి. మరి విన్నారు కదా, సీతా శర్మ గారు నేరుగా కలుసుకునేందుకు న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ లాకెట్ తీసుకోవాలి, శ్రీయంత్రం, సర్వసిద్ధిమాల తీసుకోవాలి అనుకున్న, ఇంట్లో చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా, మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గం పొందాలనుకున్నా స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. చిక్కడపల్లి, హైదరాబాద్లో వారి ఆఫీస్ ఉంది. అలాగే పర్యటనలు చేస్తున్నారు, వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. పర్యటనలో భాగంగా కలవాలనుకున్నా సరే అపాయింట్మెంట్ తీసుకోండి. యూట్యూబ్ సెర్చ్లో విజయ మార్గంలో టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లను చూడవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు, మరి ఈరోజు కార్యక్రమంలో చక్కగా ప్రేక్షకులతో మాట్లాడేవారు, సమస్యలకు పరిష్కార మార్గం చెప్పారు. అలాగే మీరు అందించే సేవల గురించి, ఎడ్యుకేషన్ లాకెట్, శ్రీయంత్రానికి సంబంధించి వివరాలు చెప్తూనే మంచి మాటలో భాగంగా చక్కటి రెమెడీస్ చెప్పారండి. న్యూమరాలజీకి సంబంధించి కూడా ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి, త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 703274249, 93900646740, 0402766